మోషే గారికి తెలుసు రాబడి ప్రవక్త మీ సమయంలో ఎవరైనా తెలిసి ముందుగా ప్రవచించాడు. రాబడి తనలా అధికారంలో ఎవరు ఏ విధమైన కార్యం చేస్తారు. మోషే గారికి తెలుసు నావంటి ప్రవక్త మీ సమయంలో పుట్టదని తెలిసి ముందుగానే ప్రవచించాడు. నావంటి అంటే తనలాగా అధికారానికి లొంగడు, ఏ విధమైన కార్యం చేత తన యొక్క నమ్మకాన్ని కోల్పోడు. తండ్రి ఏదైతే పని చెప్పాడో, తను ఏదైతే తను అధికారం ఇచ్చాడో దాన్ని అంతటి నమ్మకంగా చేయగలిగిన వ్యక్తి మీ సహోదరులు వస్తాడు. అతడే నీకు కూడా ప్రవక్త, దేవునికి మనుషులకి మధ్యవర్తిగా వస్తాడు. ఎవరైనా కింద వచ్చిన చదువు ఒకసారి 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ప్రియమైన యేసుక్రీస్తు దేవునికి కుమారుడు కాబట్టి నమ్మకంగా ఉన్నాడంటారా? లేదండి. నమ్మకంగా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు కూడా దేవుడి రూపంగా వస్తే మనం అనుకోవచ్చు. దేవుడిగా వచ్చాడు, తన ఇల్లంతా నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఉండడానికి వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు అంటే శరీర పోలికలు ఉంటాయనే లేదా? నేత్రాశ, జీవబుడము ప్రతి ఒక్కటి మనిషికి ఉండదు. అలాంటి వాటన్నింటినీ యేసుక్రీస్తు వారు విసర్జించాడు. తనకు కలిగిన ప్రతి ఒక్క రోదనలోను శోధనలోను తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏనాడు నమ్ము చేయలేదు. ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ ప్రతి దానిలో నమ్మకంగా బ్రతికిన వ్యక్తే యేసుక్రీస్తు వారు. అతని నమ్మకాన్ని తండ్రి దగ్గర సంపాదించుకోవాలంటే కారణం ఏంటి? దేవుని కుమారుడుగా కాదండి, మనిషిగా వచ్చిన వాడు ఎవరైనా సరే లోకాశంలో కొనగాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏనాడు లోకాశంలో కానీ లోక సంబంధమైన ఏ విషయంలో దేవుని దగ్గర నమ్మకాన్ని కోల్పోలేదు. కడవరకు తండ్రికి దాసుడుగా బ్రతికాడు. ఏదైతే పని అప్పచెప్పాడో అదే పనిలో నిమగ్నమైపోయాడు. ప్రియమైన దేవుడు ఎంతటి నమ్మకాన్ని సంపాదించుకున్న యేసుక్రీస్తు వారు ఏం చేశాడు చూడండి. తన ప్రజలైన వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. తండ్రి ఇచ్చిన పనిని ముగించాడు.